ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ ఏడాదిలో సెప్టెంబర్ మంత్ ఇచ్చిన హ్యాపీనెస్ మరొక మంత్ ఇవ్వలేదు. నెలకు ఒక బ్లాక్ బస్టర్ లేదా 2 హిట్స్ పడడమే కష్టం అనుకుంటున్న టైంలో ఏకంగా 4 భారీ హిట్స్ ఇచ్చి టాలీవుడ్ ని సేవ్ చేసింది. అనుష్కకు మాత్రం చేదును మిగిల్చిన సెప్టెంబర్ మంత్ ఎవరెవరికి హిట్ మంత్ గా నిలిచిందో రీక్యాప్ చూద్దాం. టాలీవుడ్ లో నెలకు హిట్ పడడమే కష్టం అనుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ మంత్ మాత్రం 4 బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది. నెక్స్ట్ సినిమాలపై హైప్ హోప్ క్రియేట్ చేసింది. అంచనా లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన మిరాయ్, హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఓజీని ఆదరించారు టాలీవుడ్ ఫ్యాన్స్. కేవలం అనుష్క ఘాటికి మాత్రమే చుక్కెదురైంది. 0 ఎక్స్పెక్టేషన్స్ తో అన్రిజిస్టర్ యాక్టర్స్ మౌలి, శివాని నాగారంతో తెరకెక్కించిన యూత్ఫుల్ లవ్ స్టోరీ లిటిల్ హార్ట్స్ ను టాలీవుడ్ మూవీ లవర్స్ బిగ్ హార్ట్స్ తో హిట్ చేశారు. ఓటీటీలోకి తీసుకెళ్దామనుకున్న చిన్న ఫిలింపై నమ్మకంతో థియేటర్లోకి తెచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 12 అనుకుని కూడా వారం ముందే థియేటర్లోకి తెచ్చారంటే సినిమాపై వారికున్న నమ్మకం అలాంటిది. 3 కోట్లతో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ నియర్లీ 40 కోట్లను కొల్లగొట్టింది. ఇక్కడే కాదు, ఓవర్సీస్ లోనూ దున్నేసిందే. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 12న పోటాపోటీగా వచ్చాయి మిరాయ్ అండ్ కిష్కింధపురి. హనుమాన్ హిట్ తో తేజ సజ్జా నెక్స్ట్ ఫిలిం మిరాయ్ పై అంచనాలున్న కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ పై అనుమానాలొచ్చాయి. దీనికి ముందు రవితేజతో తీసిన ఈగల్ భారీ డిజాస్టర్ కావడంతో ఇవే ప్రశ్నలు ఎదురైతే టీం కూడా నెక్స్ట్ ఇవి రిపీట్ కావంటూ స్పందించింది. అన్నట్టుగానే విజువల్ వండర్ గా తీసుకొచ్చాడు కార్తీక్. 60 కోట్లతో విఎఫ్ఎక్స్ తో వండర్స్ క్రియేట్ చేయొచ్చని కొన్ని సినిమాలకు లెసన్స్ నేర్పించినట్లయింది మిరాయ్. నియర్లీ 150 కోట్లకు చేరువైంది. ఓవర్సీస్ లోనూ 3 మిలియన్స్ దాటేసింది. హనుమాన్ తర్వాత ఈ ఫీట్ సాధించాడు తేజ సజ్జా. రాక్షసుడు తర్వాత హిట్ కొట్టని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు సెప్టెంబర్ మంత్ తో పాటు మరో సెంటిమెంట్ కలిసొచ్చింది. 20 కోట్లతో తెరకెక్కించిన కిష్కింధపురి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాలు తెచ్చుకుంది. రాక్షసుల్లో నటించిన అనుబొమ్మతో కలిసి మరో హిట్ నమోదు చేశాడు బెల్లంకొండ. అలాగే సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లో వచ్చిన ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ హిట్ ఇచ్చింది. హరిహర వీరమలతో ఫ్లాప్ చూసిన ఓజీతో గట్టెక్కిన పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని టేస్ట్ చేశాడు. మొత్తానికి ఈ మంత్ 4 హీరోలకు స్వీట్ మంత్ గా మారిపోయింది.